స్తోత్రమయ్యా. యావే షమ్మా మీకే స్తోత్రమయ్యా. యావే నిస్సీ మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మాకు ధ్వజముగా ఉండి మా పక్షముగా జయమిచ్చువాడా మీకు స్తోత్రం. మా విరోధిగా ఉన్న శత్రువుని కూలద్రోయివాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు. మా కుటుంబ పక్షముగా ఉన్న విరోధిని ప్రభా, మా సంఘ పక్షంగా ఉన్న విరోధిని కూల్చివేయువాడా నీకే స్తోత్రమయ్యా. విజయమిచ్చువాడా నీకు స్తోత్రం. స్తుతిస్తూ ఉండగానే ప్రభా ప్రాకారాలను కూల్చివేసిన వాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచిన దైవమా మీకు స్తోత్రం. విశ్వాసంతో మనం స్తుతిస్తూ ప్రకటన చేద్దాం. విశ్వాసంతో ఒప్పుకున్నాను కనుక దాన్ని నేను అంగీకరించానని వాక్యం సెలవిస్తూ ఉండగా మనం అందరం ఒప్పుకోలు చేద్దాం. అవునయ్యా నీకు వందనాలు. మా పక్షంగా యుద్ధాలు చేయువాడవయ్యా, మాకు జయమిచ్చి వాడవు నాయన మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బల శౌర్యములు కలిగిన దేవుడవు నాయన, బల పరాక్రమం కలిగిన దేవుడవు నాయన. శాలేము రాజా నీకు స్తోత్రం. నీతికి రాజా మీకు స్తోత్రం. నిందారహితుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. రాజా నీకే వందనాలు, 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 వందనాలు. సిద్ధపరుచుకుందాం, మనల్ని మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ఆయన ఎదుటికి మనం నిలబడుతూ ఉండగా, ఆయన సన్నిధికి మనం వచ్చి ఉండగా అనాలోచనలు ఎవరు ఉండొద్దు. ఏమాత్రం అవిధేయత రానివద్దు మనస్సులో. ప్రతి ఒక్కరూ హృదయాంతరంగంలో నుంచి ఆయన స్తుతులు అర్పిద్దాం. బిగ్గరగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగానే, మనం ప్రార్థిస్తూ ఉండగానే, స్తుతిస్తూ ఉండగానే ప్రతి బంధకాలు తెగిపోయినట్లుగా, ప్రతి శత్రువు కాడి విరిగిపోయినట్లుగా బలమైన స్థుతులు మనం చేద్దాం. స్థుతుల ద్వారా బలిపీఠం కట్టవలసిన వారమై ఉన్నాం. మన కుటుంబాల బలిపీఠాలు కట్టవలసిన వారమై ఉన్నాం. ఇది స్తుతించే సమయం. మౌనంగా ఉండడానికి వీల్లేదు. బిగ్గరగా మనం ఉన్న కొద్ది మందిమైన స్వరమెత్తి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. దేవా నీకే వందనాలయ్యా, 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 వందనాలయ్యా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సజీవుడవైన గొప్ప దేవుడవు నాయన మీకు స్తోత్రం. సర్వాధికారివి నాయన నీకు స్తోత్రం. నీ కింద సమస్తము లోబడవలసినదే కదా ప్రభువా నీకు వందనాలు. ఈ లోక దేవతలన్నీ నీ ఎదుట సాగిలపడవలసినదే కదా ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. అధిపతిగా ఉండుటకు మమ్మల్ని చేసావు కదా నాన్న నీకు స్తోత్రం, స్తోత్రం. మేము ఏ ఏలుబడి కింద ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఏ అవిచారం మాలో ప్రభువా ఎంత మాత్రం ఏలుబడి చేయడానికి వీల్లేదు నాయన. విచారము ఏది మా అమ్మను ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభువా. ఏ అవిధేయత మమ్మల్ని ఏలుబడి చేయడానికి వీల్లేదు. మా రాజువు నీవుగా ఉండి నాయన, ఇదిగో మేము ఏలు చేయవారుగా ఉండాలి ప్రభా. మేము ఏలుబడి చేయవారుగా ఉండాలి నాయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అధికారం పొందుకుంటూ ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం. స్తుతిస్తూ ఉండగానే దేవుడు మన శక్తిని నింపే దేవుడు. స్తుతిస్తూ ఉండగానే మన బలపరిచే దేవుడు. స్తుతిస్తూ ఉండగానే మన బంధకాలు తెంచివేసే దేవుడు. స్తుతిస్తూ ఉండగానే మన జీవితాల్లో కార్యంలో చేసే దేవుడు. ఓ నీకు తెలియకుండానే నీలో ఉన్న బంధకాలు దేవుడు తెంచివేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెంచివేస్తాడు. ప్రతి కాడి విరిచివేయబడుతుంది యేసు నామములో. విశ్వాసంతో ప్రకటిస్తూ మన కుటుంబాల పక్షంగా ఆరాధించవలసిన వారమై, స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవా నీకే వందనాలు, 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 వందనాలు. ఓ బలమైన దుర్గముగా మాకు ఉన్నావయ్యా నీకు స్తోత్రం. స్తుతుల ద్వారానే బాలుర యొక్క చంటి పిల్లలకు స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. యుద్ధము చేయువాడా నీకు స్తోత్రం. మా చేతులకు యుద్ధం, మా చేతి వ్రేళ్లకు పోరాటం నేర్పువాడా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజులందరిలో మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరిలో మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. ఆయన మనకు చాలిన దేవుడు, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు. ఆమేన్. అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. రాజులందరిలో మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరిలో మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, ఆశ్చర్యకరుడా,
అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా శత్రువు చేతిలో అస్త్రములన్నిటి భస్మము చేసిన బలశూరుడా శత్రువు చేతిలో అస్త్రములన్నిటి భస్మము చేసిన బలశూరుడా నా వైరుగా శత్రువులు చేసేవాడు నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా చిక్కినను ప్రియ మార పిలచితివ దీనవనా చోరుల చేతిలో చిక్కినను ప్రియ మార పిలచితివ దీనవనా కోల్పోయిన సర్వభువనల నాకు సగిన చిర మహిమాధనా కోల్పోయిన సర్వభువనల నాకు సగిన చిర మహిమాధనా రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా మంత్రపు శక్తుల బంధములన్నిటిని తెంచిన విశ్వపు వీరాసన మంత్రపు శక్తుల బంధములన్నిటిని తెంచిన విశ్వపు వీరాసన భగతురమాంతగ శివాల స్తుతి బ్రహ్మాస్త్రము చేసిన దైవమా భగతురమాంతగ శివాల స్తుతి బ్రహ్మాస్త్రము చేసిన దైవమా రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు రాజులందరిలోను మహారాజువు రాజులలోను మహారాజు ఆయన హృదయపూర్వకంగా మనసారా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. ఓ థాంక్యూ లార్డ్. ఆమేన్. శక్తులన్నిటిపైన సామ్రాటు రాజులందరిలోను మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటు రాజులందరిలోను మహారాజు
రాజువు శక్తులన్నిటిపైన సామ్రాటువు రాజులందరిలోనూ మహారాజువు శక్తులన్నిటిపైన సామ్రాటువు ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా 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 ఆశ్చర్యకరుడా అతి బలవంతుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అతి బలవంతుడైన దేవుడు మన ప్రభువు బలహీనుడు కాదు. ఆయన ఏదైనా చేయటకు శక్తి కలిగిన వాడు, నూతన బలముతో నింపినవాడు. ఓ ప్రకృతి ధర్మాలకు ప్రకృతి నియమాలకు అతీతముగా తన ప్రజల పక్షముల అద్భుతాలు ఇచ్చే గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. శత్రువుల చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ భస్మము చేసిన బలవంతుడు ఆయన. ఓ మనకు సరిపోయిన దేవుడు ఆయన, మనకు చాలిన దేవుడు ఆయన, మన పక్షముగా కార్యాలు జరిగిస్తున్నవాడు ఆయన, మనకు విరోధముగా పనిచేస్తున్న ప్రతి మంత్రపు శక్తులను ప్రతి బంధకములను తెచ్చివేసే ఓ మనకు ఓ స్తుతిని బ్రహ్మాస్త్రముగా ఇచ్చిన గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. చోరుల చేతిలో కొట్టబడిన మనకు కోల్పోయిన దానంతటి తిరిగి మరలా ఇచ్చే దేవుడు, కోల్పోయినదంతా తిరిగి ఇచ్చేవాడు, కోల్పోయినదంతా తిరిగి ఇచ్చేవాడు. ఆయన చేయగలిగిన దేవుడు. కోల్పోయిన దానిని మరలా ఈ రాత్రికి ఇవ్వడానికే ఈ రాత్రి దేవుడు తన సముఖానికి నేను పిలిచి ఉండగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు చాలిన దేవుడా, 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 మాకు సరిపోయిన గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీ వైపే చూస్తున్నాం ప్రభా. నీవు తప్ప ఇంకొక దిక్కు లేదయ్యా, నీవు తప్ప ఇంకొక ఆశ్రయం లేదయ్యా. నీవే మా దేవుడవని, నీ మాటే మమ్మల్ని బ్రతికించేదని, ఓ నీ మాటే వెలుగు కలుగు చేసేదని, మా అంధకారాన్ని పాలద్రోలి మా బ్రతుకుల్లో గొప్ప వెలుగును కలుగు చేసే నీ మాట కొరకే, ఆత్మ సంగములతో చెప్పుచున్న నీ మాట కొరకే ఈ రాత్రి నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించువాడా మీరే మాట్లాడండి ప్రభా, మీరే కార్యాలు జరిగించండి నాయనా. ఏదైనా ఒక నూతన కార్యాన్ని మా బ్రతుకుల్లో జరిగించమని నీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసయ్య నామం పేరిట ఈ ఆరాధన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి మనందరం కూడా కూర్చుందాం. దేవుని వాక్యాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మని సహాయంతో కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో ఆశతో దేవుని వైపు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు మనం ఈ రాత్రి చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగాలని సమస్తాన్ని సమకూడి జరుగుతున్నాయని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలని దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో వారు తమ కుమారునితో సారూప్యము గలవారవ్వాలని వారిని ముందుగా నిర్ణయించాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు, ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారికే మహిమిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని వాక్యంలో రాయబడినట్టుగా ఆత్మ దేవుని స్వరాన్ని వినడానికి వినగలిగిన చెవి ఈ రాత్రి మనందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తులుడైన పౌలు రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి అలాగే అన్య జనులకు కూడా రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఇందులో ఎన్నో శ్రేష్టమైన సంగతులను బోధిస్తూ సంఘానికి చెప్తున్న ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి మహిమ కలిగినటువంటి సువర్తమానం ఈ రాత్రి మనం చదువుకున్న లేఖన భాగం. అదేంటనంటే, దేవుడు ముందుగానే కొందరిని ఎరిగాడట. ఆ ఎరిగిన వారు కుమారుని సారూప్యంలోకి రావాలని ఆయన నిర్ణయించాడట. దేవుడు ముందుగా ఎరిగి ఆ ఎరిగిన వారే సారూప్యంలోకి రావాలని నిర్ణయించాడట. అలాగూ నిర్ణయం చొప్పున ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి వారిని పిలిచాడట. అలాగూ పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడట. అలాగూ నీతిమంతులుగా ఎవరిని చేశాడో వారే మహిమ పొందాలని, వారే తన కుమారుని సారూప్యంలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ఏంటిది? దేవుని యొక్క అనాది సంకల్పం. నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమి యందును నెరవేరునుగాక అని మత్తయి 6:10 మనం ప్రార్థన చేస్తాం. చదవద్దు, ఆ వాక్యం మనందరికీ తెలిసిందే. పరలోకములో జరుగుతున్న దేవుని చిత్తం మన బ్రతుకుల్లో జరగాలి. పరలోకములో నెరవేర్చున్నట్టే మన జీవితాల్లో నెరవేరాలి అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, జగత్తు పునాది వేయబడక మునిపే మనందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. మనందరినీ ఆయన తన పుస్తకంలో రాసి పెట్టుకున్నాడు. పలానా సంవత్సరంలో పలానా వాళ్ళు ఈ భూలోకానికి రావాలి, వచ్చిన వారి పట్ల దేవుని యొక్క సంకల్పం, వచ్చిన వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఆయన తన గ్రంథంలో రాసి పెట్టాడు. దాన్నే మనం ఏమంటామంటే దేవుని చిత్తం. ఏంటది? దేవుని చిత్తం. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు మనము పుట్టక మునుపే ఆయన మన విషయమైనటువంటి ఎన్నో సంగతులు తన గ్రంథంలో రాసిపెట్టాడు. ఉదాహరణకి, ఇదిగో పవన్ పాస్టర్ అనేటువంటి వాడు భూమి మీద పుడితే వాడు ఎలా బ్రతకాలి, వాడేం చెయ్యాలి, తన చిత్తం ఏం జరిగించాలి, ఏ ఉద్దేశం ఆయన నా పట్ల కలిగి ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. లోకాసువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అందులో 29-30 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ గమనిస్తే ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. లోకాసువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను యొక్క వాక్యాన్ని విని అతడిచ్చిన బాప్తిస్మాన్ని పొంది దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని దేవుని ఘనపరిచారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే 30వ వచనంలో ప్రత్యేకంగా పరిసయ్యులు అనబడేవారు, ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పబడుతున్న వారు అతని చేత అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు ఎవరిని ఈ భూమి మీద పుట్టించిన ప్రతి వాళ్ళను కూడా ముందుగానే వీడి రాత ఇలా ఉండాలి, వీడి బతుకు ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు రాయలేదు, రాయడు కూడా. మీకు అర్థం చేసుకోండి ఈ మాట. నా రాత బాగుంటే అంటారు చాలాసార్లు. దేవుడు ఎప్పుడు వీడు పరలోకం వెళ్ళాలి, వీడు నరకం వెళ్ళాలి, వీడి బతుకు ఇలా ఉండాలి, వీడి బతుకు ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఒక మనుషుని మీద నెగిటివ్గా ఎప్పుడు ఆయన కలిగి ఉండలేదు ప్రణాళిక. కానీ మనుషులు తమ క్రియలను బట్టి,
దేవుని వాక్యానికి అప్పగించుకున్న విధానాన్ని బట్టి వారి జీవితాలు ముందు కొనసాగుతూ ఉంటాయి భూమి మీద. ఏ వ్యక్తి తల మీద ముందుగానే దేవుడు ఇలా జరగాలి అని రాసి పెట్టడు, వాడు ఇలా నాశనం అయిపోవాలని రాసి పెట్టడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఇలా నా మహిమ కొరకు నిలబడాలి, నన్ను ప్రేమించాలి, నా సారూప్యంలోకి రావాలి, నా పిల్లలుగా ఉండాలి అని మాత్రం ప్రతి వారి గురించి ఆయన తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈవెన్ మనం చూస్తున్నాం, ధర్మశాస్త్రోపదేశకులు అనబడుతున్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు కూడా, వారి పట్ల కూడా దేవుని ప్రణాళిక ఏంటంటే, వాళ్ళు కూడా యోహాను యొక్క వాక్యాన్ని విని బాప్తిస్మం పొందాలి, వారు కూడా యోహాను యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొందాలి, వారు కూడా యోహాను యొక్క వాక్యాన్ని విని దేవుని మార్గంలో నడవాలి. ఇది దేవుని అనాది ప్రణాళిక. కానీ వారు ఏం చేశారనంటే, తమ స్వకీయమైనటువంటి కార్యముల మీద, తమ స్వకీయమైనటువంటి బ్రతుకు మీద ఆధారపడి దేవుని సంకల్పం మీన్స్ దాని యొక్క అర్థం ఏంటనంటే, దేవుని నిర్ణయాన్ని నిరాకరించారంట. దేవుని నిర్ణయాన్ని ఏం చేశారంట? నిరాకరించారట. ఈ రాత్రికాల సమయంలో మన విషయములో దేవుడు ఏదైతే నిర్ణయం కలిగి ఉన్నాడో అది మనందరము చేయుదుముగాక. ఆమేన్. దేవుని నిర్ణయానికి మీరి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుందుముగాక. ఆయన లేకుండా ఒక్క అడుగు మనం వేయకూడదు. మోషే అదే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ సన్నిధి రాకపోతే నన్ను అసలు ఒక్క అడుగు కూడా తీసుకెళ్ళొద్దు, మేము వేడ ఆగిపోతాం. నీ సన్నిధి రాని ఎడల మా బ్రతుకులు వ్యర్థం, మాకు వద్దు. నీ సన్నిధి వస్తేనే దాని యొక్క అర్థం ఏంటంటే, నీవు నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తేనే మేము నడుస్తాం. లేకపోతే మేము ఆల్రెడీ అరణ్యానికి వచ్చేసాం, మాకు ఆల్రెడీ మేము ఎర్ర సముద్రాన్ని దాటేసాం, మేము మేఘం కింద ఉన్నాం, మేము మన్నాను తింటున్నాం, బండలోది తాగాం, ఇదంతా మనకు అనుభవపూర్వకమే. కాబట్టి మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన కర్ర, మోషే చేతిలో ఉన్న కర్ర అనేక అద్భుత కార్యాలు చేసిన కర్ర. మోషే అహరోను చేతుల్లో ఉన్నాయిగా 2 కర్రలు. ఏటిని కొట్టినప్పుడు నీరు రక్తంగా మారిపోయాయిగా. అహరోను తన కర్రను కింద పడేస్తే సర్పాలుగా మారిపోయాయిగా. అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుని కర్ర మన దగ్గర ఉంది కదా, ఇంకా దేవునితో పనేంటి, మనం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ యోర్దాన్ ఉందట, అయినా సరే ఆ కర్రతోనే యోర్దాన్ దాటేయచ్చు అనుకొని తమ అడుగులు ముందుకు వేయలేదు. మరేమన్నారంటే, మా విషయంలో ప్రభువా నువ్వెలా నడిపిస్తావో నీ నడిపింపే మాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. తమ విషయమైన దేవుని సంకల్పం జరగాలని, తమ విషయమైన దేవుని చిత్తం జరగాలని, మోషే నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని నడిపించొద్దు. ఒకవేళ నీ సన్నిధి రాకపోతే ఇక్కడ చంపేసాయి, మేము చచ్చిపోతాం. నీ సన్నిధి రాకపోతే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధి లేకుండా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెయ్యలేము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక సంకల్పాన్ని ముందుగానే కలిగి ఉన్నాడు. అది జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ సంకల్పం మనం అర్థం చేసుకొని ఆ సంకల్పంలో నడవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే, మనం ఎంతవరకు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. మన చేతుల్లో కర్రలు ఉన్నంత మాత్రాన, ఇప్పటికే బోలెడన్ని అద్భుతాలు చూసినంత మాత్రాన, ఇప్పటికే మన ప్రార్థనలకు దేవుడు అనర్గళంగా జవాబిస్తున్నంత మాత్రాన, పరలోక దర్శనాలే సీనాయి కొండ మీద దేవుడు ఇచ్చినంత మాత్రాన, నీవు లేకుండా మేము ఎలా అడుగులు వేయగలం అంటాడు మోషే. ఈ రాత్రి నువ్వైనా నేనైనా ఎవరివైనా సరే వాడబడుతున్నందున, అనేకులలోనికి తీసుకెళ్తున్నందున, అనేక జనులు ఎదుట దేవుడు నిలబెడుతున్నందున, దేవుని మహిమ కొరకు బలపరుస్తున్నందున,
ఇక దేవుడు అక్కర్లేదు, మన సొంత నిర్ణయాలతో పరిగెత్తుదాం అనుకుంటే మన జీవితాలు నష్టపోతాం. దేవుడు మనిషిని ఒక మరబొమ్మలాగా చేయలేదు. ప్రతి వారికి ఫ్రీ విల్, స్వేచ్ఛాయుతమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఆదాము హవ్వలకు చెప్పాడు, ఆ పండు తినొచ్చు, తినకపోవచ్చు. ఒకవేళ మీరు తిన్నారనుకోండి చచ్చిపోతారు, తినకపోతే నాతో ఉంటారు, ఏదైనాలో ఉంటారు. మీరు జీవవృక్ష ఫలాలు భుజించడానికి హక్కుదారులు అవుతారు. కానీ వారు దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, సాతాను యొక్క బోధనను అనుసరించి వాళ్ళు ఏమైపోయారంటే దారి తొలగిపోయారు. తమ విషయమైన దేవుని సంకల్పాన్ని వాళ్ళు తృణీకరించారు. ఆ పండు తిని సమస్త లోకాలను ఏలవలసిన వాళ్ళు సాతాను యొక్క వశమైపోయారు. సాతాను యొక్క పాదాల కింద బానిసలుగా మారిపోయారు. ఆ పండు తినగానే సైతాను యొక్క బలవంతుడు, ప్రధాన దూత, సైతాను యొక్క అనుచరుడు ఒకడు బంధించబడ్డాడు. వాడు యాక్టివేట్ అయిపోయాడంట. పండు తినగానే వెంటనే బంధించబడిన మరణం లోకం మీదకి వచ్చేసింది. అంటూ వికటాట్టహాసం చేస్తూ, హో ఆదాం, ఇక మీరు నా బానిసలు అని చెప్పని మానవాళిని మరణం ఏలుతున్న కాలంలో దేవుడు అనేకసార్లు తన ప్రవక్తలను పంపి మానవులు దేవునికి లోబడినట్టుగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ అనేకసార్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగానే నడుచుకున్నారు. అయితే తన కుమారుడైన యేసుక్రీస్తును శరీర రీతిగా ఈ లోకానికి తీసుకురావడం ద్వారా ఏ బలవంతుడైతే, ఏ మరణమైతే పనిచేసిందో మరలా వాడిని బంధించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం యొక్క అధికారం, మరణపు ముళ్ళు అంటే అర్థం ఏంటంటే మరణం కూర్చున్న సింహాసనంలో నుంచి వాడినట కిందకి లాగేశాడంట. వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ లాగేసుకున్నాడంట. వాడిని నిరాయుధుడిగా చేసేసాడంట. వాడిని బంధించేశాడంట. ఆయన చెప్తున్నాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళ్లపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మరణం బంధించబడింది కదా, వాడిని బంధించిన తాళం కూడా ప్రభు దగ్గర ఉంది కదా, అయినా సరే మరణం ఎలా ఏలుబడి చేస్తుంది అని అంటే, ఇప్పుడు మరణం దిగిపోయిన కుర్చీ ఖాళీగా ఉంది. ఆ కుర్చీలో సాతానే మరువేషం కలిగి మరొక రూపంలో నేనే మరణాన్ని అంటూ కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సింహాసనం ఖాళీ అయిపోయింది. అది వాడిది కాదు, లీగల్గా వాడికి చెందదది. ఈ స్పృహ కలిగిన మనం మరణం యొక్క ఎదుటికి వెళ్ళి, ఏ మరణమా దిగా అని అంటే అది దిగిపోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మరణం సింహాసనంలో లేదు. దాన్ని మనం ఆజ్ఞాపిస్తే అది పక్కకు తొలగిపోవాలి. మనకు ఆయుధాలు ఇచ్చాడు, వాడిని నిరాయుధుడిగా చేశాడు. సాతాన్ని నిరాయుధునిగా చేసి మనకు ఆయుధాలు ఇచ్చాడంట. మనం పాడిన పాట అదే, ఇందాక పాడాం కదా పాట. శత్రువు చేతిలో చిక్కిన నన్ను, చోరుల చేతిలో చిక్కిన నన్ను కదా, శత్రువు చేతిలో అస్త్రములన్నిటిని, శత్రువు చేతిలో అస్త్రములన్నిటిని భస్మము చేసిన బలశూరుడా, నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా. ఎవరంట ఆయన? రణధీరుడు. రణం అంటే యుద్ధం, యుద్ధశూరుడు, బలశూరుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరణం ఓడిపోయింది. ఇప్పుడు మరణం సింహాసనం నుంచి తొలగిపోయింది. ఇప్పుడు వాడు బంధించబడ్డాడు. వాడి చేతిలో వాడు ఒకరోజు మళ్ళీ బయటికి రాబోతున్నాడు. వాడి కోసం ఒక సమయం ఉంది. వాడి కోసం ఒక సమయం ఉంది. 4వ దూత బోర ఊదినప్పుడు రమ్ము అని నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము కలిగిన గుర్రం మీద ఒకడు కూర్చొని బయటకు వచ్చాడు. వాడి పేరు మరణము.
మరణము. ఈ రాత్రి దేవుడు మన కన్నులు తెరిచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీల్ ఓపెన్ చేయగానే, ఒక ముద్ర విప్పగానే బంధించబడిన మరణం పాండురవర్ణపు గుర్రం మీద. పాండురవర్ణం అంటే అర్థం ఏంటంటే పసుపు ప్లస్ గ్రీన్ కలిసిన రంగు. దాన్ని ఏమంటారంటే చచ్చిన శవం చచ్చిపోయిన తర్వాత మారిపోద్ది చూసేవారు రంగు, కుళ్ళిపోయేటప్పుడు మారిపోయే రంగు అది. అలాంటి రంగు కలిగిన గుర్రం మీద కూర్చొని ఒకడు టట్ అని వస్తున్నాడంట, వాడి పేరు మరణం. వాడి వెనకాల ఇంకొకటి వస్తున్నాడంట, వాడి పేరు పాతాళం. మరి ఇప్పుడు మరణ వశములో మనం ఎందుకు పడిపోతున్నాం, ఇప్పుడు ఎందుకు చచ్చిపోతున్నారు అని అంటే, వాని క్రియల చొప్పున వాని మీద మరణం ఏలుబడి చేస్తుంది. మరణం అంటే ఇప్పుడు ఉన్నవాడు సాతాను. వాడే మరణం యొక్క సింహాసనంలో తన్ను తాను కౌంటర్ పార్ట్, డూప్లికేట్ చేసుకొని కూర్చున్నాడు ఆడిప్పుడు. ఈ స్పృహ, ఈ జ్ఞానం నీకుంటే దేవుని సన్నిధిలో మరణమైన ఓడిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించే వాక్యం చెప్తుంది, జీవమును గురించి అక్షయతను గురించిన సువార్తనట దేవుడు వెలుగులోనికి తెచ్చాడంట. జీవమును గురించి అక్షయతను గురించిన సువార్తను వెలుగులోకి తెచ్చాడంట. అంటే నీకు జీవం దేవుడిస్తున్నాడు, నీకు అక్షయత అంటే ఇమ్మోర్టాలిటీ, మరణమే లేని, మరణముని గెలవగలిగిన, మరణమే ఓడిపోగలిగిన ఒక బలమైన అభిషేకం సువార్త ద్వారా. ఆ సువార్త నీ మనస్సులో, నీ హృదయంలో, నీ శరీరం అంతట్లో అది నిండిపోతే అంట నువ్వు మరణాన్ని గెలవగలుగుతావంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి ఒకసారి. ఇప్పుడు మనిషి వారి క్రియల చొప్పునే జీతాన్ని పొందుతున్నారు. యేసు ప్రభు ఆ మాటే చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో అన్యాయము చేసేవాడిని అన్యాయం చేయని, అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండని, పాపం చేసేవాడిని పాపం చేయని. నీతిమంతుడిగా ఉన్నాడా, వాడు ఇంకా నీతిమంతునిగానే బతకని, కానీ నేను వస్తున్నాను వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి. ఏంటంట? వాని క్రియల చొప్పున జీతం. ఇప్పుడు పూర్వీకుల పాపాన్ని బట్టి కాదు, ఎవరో మనం చేసినటువంటి దోషాన్ని బట్టి కాదు, మనము చేసిన అతిక్రమమును బట్టి, మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన విధానాన్ని బట్టి మన క్రియలే మన జీతం. చెప్పండి, మన క్రియలే మన జీతం. అది మంచిదైనా చెడ్డదైనా. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీ మనస్సులో, నీ హృదయములో జీవాన్ని, అక్షయతను విత్తుకుంటే నీవు కోసే పంట జీవము, అక్షయత. అర్థమైందా? నువ్వు జామ చెట్టు నాటి మామిడికాయలు రావాలంటే రావు. వస్తాయా? తెచ్చింది జామ చెట్టు, నాటింది జామ చెట్టు. అందరికీ సీజన్లో మామిడికాయలు అమ్ముతున్నారు రోడ్ల మీద, అందరూ మామిడికాయలు తెచ్చుకొని తింటున్నారు. నువ్వు జామ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ జామ చెట్టు, ఓ చెట్టు నువ్వు మామిడికాయలు ఎందుకు ఫలించవు అని అంటే అది అంటదే, రే ఫూలిష్ ఫెలో. ఏమంటుంది అది? ఫూలిష్ ఫెలో. హౌ కెన్ ఐ, నేనెలా మామిడికాయలు కాస్తాను? నేనెలా మామిడికాయలు కాస్తాను? నువ్వు విత్తిన రకం జామ చెట్టు కదా, నన్ను మామిడికాయలు కాయమంటావేంటి అంటది. నేనేమంటున్నానంటే, నీవు నీ మనస్సులో, నీ స్టోరేజ్లో, ఈ మనసు అనేది మానవునికి ఒక స్టోరేజ్. నేను మొన్న చెప్పాను, మనిషి అంతా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయేటువంటి అవయవం బ్రెయిన్. ఈ బ్రెయిన్ అన్ని అవయవాలు చచ్చిపోయిన తర్వాత ఫైనల్గా చచ్చిపోద్ది. ఎందుకనంటే అన్ని అవయవాలు ఒక్కొక్కటి ఫస్ట్ పడిపోతున్నప్పుడు రికార్డ్ చేస్తుంది. ఇది ఎందుకు రికార్డ్ చేస్తుంది అంటే, మళ్ళీ దేవుడు రికార్డ్స్ ఓపెన్ చేయాలి కాబట్టి. ప్రతి సంవత్సరం ఆఫీసుల్లో ఏముంటాయి?
దాన్ని ఏదో అంటారు కదా, ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిటింగ్ అంటారు కదా, లెక్కలు చూడటం. ప్రతి ఆఫీస్ దగ్గరికి ఆడిటర్ వస్తాడు. ఓపెన్ చేయండి, ఈ నెల జీతం ఎంతమంది వర్కర్స్ పని చేశారు, ఎంత జీతం ఇచ్చారు, ఎంత పని చేశారు, ఏం జరిగింది, ఎవరెవరికి ఫలాలు అందాయి, ఎవరెవరు ఏమేమి మీరు పని చేశారు, ఇదంతా ఒక ఆడిట్ రూపంలో ఇంత అయిందయ్యా ఖర్చు, ఇంత రాబడి వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ అయ్యింది, ఇదంతా ఆడిట్ చేయాలి. ప్రతి కంపెనీ కూడా ఈ ఆడిటింగ్ అనేది చేయాల్సిందే. అంటే నేనేం చెప్తున్నానంటే, నీ మెమరీ బాక్స్లో ఈ మెమరీ ఏం చేస్తుందంటే, ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తుంది. ఉదాహరణకి చచ్చిపోవడానికి ముందు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది, అది బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది. హలో, ఈ మనిషి యొక్క కాలు చెయ్యి పలానా తేదీ, పలానా గంటకి, పలానా నిమిషానికి, పలానా సెకండ్కి ఇది ప్యారలైజ్ అయ్యింది, రికార్డ్ అయి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది, రికార్డ్ అయ్యిద్ది. ఫైనల్గా అన్ని అవయవాలన్నీ క్లోజ్ అయిపోతూ గుండె కూడా టప్ టప్ టప్, మామూలుగా అయితే టప్ టప్ లప్ టప్ లప్ టప్ 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 లప్ టప్ లప్ టప్ అని కొట్టుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఆగిపోయే ముందు టప్ టప్ అనగానే దాంట్లో చూస్తారు కదా, డాక్టర్ స్క్రీన్స్ ఉంటాయి కదా, అది స్క్రీన్లో గీతలు ఇలాగెళ్ళి కీ అని మళ్ళీ అదేంటి, గుండె స్లోగా కొట్టుకుంటుంది. ఫైనల్గా అదంతా రికార్డ్ చేస్తుంది. అప్పుడు హార్ట్ ఆగిపోగానే వెంటనే బ్రెయిన్ సమాచారం వెళ్ళిపోయింది, హార్ట్ వాజ్ క్లోజ్డ్, హార్ట్ అయిపోయింది, హార్ట్ పనిచేయటం ఆపేసింది, ఇక మీరు కూడా అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసుకోండి అని చెప్పగానే బ్రెయిన్ మొత్తాన్ని రికార్డ్ చేసి చివరిలో చచ్చిపోద్ది. మరలా ప్రభువు తీర్పు తీర్చే రోజున మరలా మన బ్రెయిన్లో ఉన్న రికార్డ్ అంతా ఓపెన్ అవుతుంది. అర్థమైందా? మన బ్రెయిన్లో ఉన్నదంతా ఓపెన్ అవుతుంది. అప్పుడు నువ్వు చేసిన, నేను చేసిన ప్రతి క్రియను బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నువ్వు రహస్యంగా ప్రవర్తించే ప్రవర్తన, ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. నీ బ్రెయిన్కి, నీ పక్కన వాళ్ళ దగ్గరికి తెలియపోవచ్చు. నువ్వు అనుకుంటావు, నా పక్కన వాళ్ళకి నేను చేసేది తెలియదు, నేను చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నాను, నాకు తెలివిగా నేను వ్యవహరిస్తున్నాను, ఐఎమ్ వెరీ వెల్ నోన్ అని అనుకోవచ్చు. కానీ ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ బై యువర్ ఓన్ బ్రెయిన్. నీ సొంత బ్రెయిన్ నీ చర్యలన్నిటినీ రికార్డ్ చేస్తుంది. అది దేవుడు పెట్టినటువంటి మెమరీ కార్డ్. ఇది ఇందులో ఉన్న రికార్డ్ అంతా ఒకరోజు బయటకు వస్తుంది. దాన్ని బట్టి ఏమవుతుందంట, తీర్పు తీర్చటం జరుగుతుంది. నీ జీతం ఏంటి, నీ అవుట్పుట్ ఏంటి, నీ జీతం ఏమి ఇవ్వాలి, నీకు జీతం అనేటువంటిది దాని మీదే ఆధారపడి ఉంటుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ దినం నేనేం చెప్తున్నానంటే, ముందుగానే దేవుడు ఎప్పుడు మన విషయంలో వీళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా పాడైపోవాలి, వీళ్ళు ఇలా నాశనం అయిపోవాలి, వీరి కుటుంబాలు ఇలా మారిపోవాలని దేవుడు ఎప్పుడు రాసి పెట్టడో. అయితే దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, నేను కొద్దిగా ముగించేస్తాను, టైం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన చేసే పని ఏంటంటే, ఆయన ప్రణాళిక ఏంటంటే, ముందుగా దేవుడు ఎవరిని ఎరిగెనో అనే వాక్యాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏం చేశాడంటే, ముందుగా ఎవరిని ఎరిగెనో. ఎవరిని ఆయన ఎరుగుతాడు? మనం చెప్పుకున్నాం, దేవుడు ముందుగానే ఆయన కొన్ని సంకల్పాలు మానవుని పట్ల కలిగి ఉంటాయి. దాన్నే దేవుని చిత్తం అని చెప్పుకుంటున్నాం. అదే దేవుని చిత్తం. ఆ చిత్తం ఏంటనంటే, భూమి మీద పుట్టిన ప్రతివారు కూడా దేవుని చేత ప్రేమించబడాలి. దేవుడు ఎవరిని ఎరిగాడు అని అంటే, ప్రభువు ఏం చేస్తాడంట, తన వారిని
ఎరుగును అనే మాట యొక్క అర్థాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, దేవుడట మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమించటం ద్వారా దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడంట. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తే వాడు దేవుని యొక్క ఎరుకలో దేవుడు ఎరిగిన వాడిగా ఉంటాడంట. అర్థమైందా? అంటే దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో అనే మాట యొక్క అర్థం ఏంటంటే, ఈ భూలోకములో ఎవరు ప్రభువైన యేసుక్రీస్తును దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవునిగా ప్రేమిస్తారో వారు తన కుమారుని సారూప్యంలోకి రావాలని దేవుడు నిర్ణయించాడు. మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తాం, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఇంతకుముందు చదివిన వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ప్రేమించేవారే దేవుడు ఎరిగినవారు. మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అని అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో వారే దేవుని వలన ప్రేమించబడుతున్నారు. అంటే దేవుడు తన కుమారుని సారూప్యంలోకి రావాలని నిర్ణయించిన వారు ఎవరు అని అంటే, దేవుని ప్రేమించిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. ఎలా ప్రేమించారు అని అంటే, నా నిమిత్తం తన అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, బంధువులనైనా, రక్త సంబంధికులనైనా కాదనుకోగలగాలి. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే అర్థం ఏంటంటే, నా వాక్యం కోసం, నా మాట కోసం అవసరమైతే ఏదైనా దేన్నైనా వద్దనుకోగలగాలి, కాదనుకోగలగాలి. అలా కాదనుకునేవారే నన్ను ప్రేమించేవారు. వాళ్ళే నా ఆజ్ఞలను పాటిస్తారు. దేవుని ఆజ్ఞల్ని పాటించేవారినే కుమారుని సారూప్యంలోకి రావాలని దేవుడు నిర్ణయించాడు. ఇది పరలోకములో ఉన్న దేవుని నిర్ణయం. యోహాను సువార్త 3వ అధ్యాయం చెప్తోంది, 18-19 వచనాలు ఒకసారి మనం చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 18-19 వచనాలు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు కాబట్టి వాడికి ఇంతకు మునిపే అంటే అర్థం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఒక తీర్పు ఉందంట. ఆ తీర్పు ఏంటనంటే చెప్తున్నాడు 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే. ఏంటి ఆ తీర్పు అనంటే, వెలుగు లోకంలోనికి వస్తుంది. ఎవరైతే చెడ్డ క్రియలు కలిగిన వాళ్ళుగా ఉంటారో వాళ్ళు తమ క్రియలు చెడ్డవిగా కనబడు నిమిత్తం వెలుగు దగ్గరికి రారు. వెలుగు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే, తర్వాత వచనంలో చెప్తాడు, వాళ్ళు తమ క్రియలు దేవుని వలన కలిగాయని నమ్మేవాళ్ళు. దేని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఈ మాట యొక్క అర్థం ఏంటి అని అంటే, ఆ తీర్పు ఇదే. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క తీర్పు. ఈ తీర్పు ప్రకారంగానే 2వ కీర్తనలో రాయబడింది, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం వచ్చేస్తుంది అని చెప్పాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, కుమారుడు లోకానికి వస్తాడు, ఆ కుమారుణ్ణి ఎవరు వెంబడిస్తారో, ఆ వెలుగును ఎవరు వెంబడిస్తారో, వెలుగు అంటే అగ్ని. ఎవరంట? అగ్ని. ఆ అగ్నిని ఎవరు వెంబడిస్తారో, ఆ వెలుగుని ఎవరు వెంబడిస్తారో వాళ్ళు తమ క్రియలు దేవుని వలన కలిగాయని విశ్వసిస్తారు. మా క్రియలకు మూలం దేవుడే అని ప్రభువుని ఘనపరుస్తారు. ఆ వెలుగు దగ్గరికి ఎవరు రావటానికి ఇష్టపడరో వాళ్ళు తమ క్రియలు చెడిపోయిన కార్యాలు కాబట్టి వస్తే ఎక్కడ బయటపడిపోతాయోనని వెలుగు దగ్గరికి రావటానికి ఇష్టపడరు. పరిశుద్ధాత్మను పొందితే పాపాన్ని విడిచిపెట్టాలి, అసహ్యతను విడిచిపెట్టాలి.
ప్రార్థనకు వస్తే పాపాన్ని విడిచిపెట్టాలి, అసహ్యతను విడిచిపెట్టాలి. కాబట్టి ప్రార్థనకు రారు. పాపం ప్రార్థన చేయనీదు, ప్రార్థన పాపం చేయనీదు. చర్చికి రండమ్మా అంటే చర్చికి ఎందుకు రారు? ఏదో ఉంది, చంపుకోవాల్సింది, తెగ్గొట్టాల్సింది, నరకాల్సింది, తీసివేయాల్సింది, దుష్కార్యము, సాతాను సంబంధమైన ఏదో ఉంది. దాన్ని పెంచి పోషిస్తున్నావు. రావడానికి ఇష్టం లేదు. వస్తే పోద్ది. అర్థమైందా? వస్తే పోద్ది. వెలుగు దగ్గరికి వచ్చావనుకో, నీ క్రియలు దేవుని వలన కలుగుతాయి. హల్లెలూయా. నువ్వు దాని యొక్క మీనింగ్ ఏంటంటే వాళ్ళు నీతిమంతులు అవుతారు అని అర్థం. తమ క్రియలు దేవుని వలన కలిగాయి అనే మాట యొక్క అర్థం ఏంటంటే వారు నీతిమంతులు అవుతారు. వారు నీతిమంతులు అవుతారు. కాబట్టి వెలుగు దగ్గరకు వచ్చేవాళ్ళే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఇది దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపై ఏర్పాటు చేసిన తీర్పు ఇది. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, అందరికీ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. అందరినీ భూమి మీద తన చిత్త ప్రకారం పుట్టించాడు. అయితే పుట్టించబడిన వారిలో ఇదిగో తన సేవకుణ్ణి పుట్టించి, తన సేవకుణ్ణి పంపించి వారిని దుష్టత్వం నుంచి మళ్ళాలని సువార్త ప్రకటింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే సేవకుడు వచ్చి మీ పాపాల నుంచి మీరు బయటికి మళ్ళండి. వాక్యం ఇదిగో, ఈ వాక్యం ఎలా చెప్తుంది? టర్న్ అవ్వండి. బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్తున్నాడు, ఇదిగో చెట్టు గొడ్డలి వేరున పెట్టబడి ఉంది, ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో పారవేయబడే దినములు ఒకటి రాబోతున్నాయి, మారు మనసు పొందండి అని చెప్తుంటే చాలామంది వచ్చి అయ్యా బాప్తిస్మా ఇవ్వండి, అయ్యా బాప్తిస్మా ఇవ్వండి అని ఈవెన్ సమాజంలో అసహించుకోబడే వాళ్ళు, సుంకర్లు, పనికిమాలినోళ్ళు, వీళ్ళు పాపిస్టోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పబడే వాళ్ళు కూడా యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మా పొంది దేవుని పిల్లలుగా మార్చబడుతుంటే చర్చిలోని రోజంతా చర్చిలో ఉండేవాళ్ళు, రోజంతా వాక్యంతో గడిపేవాళ్ళు, రోజంతా ఆ వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు, దేవుని సందులో గడిపేవాళ్ళు అన్నారు. మేమెవరో మాకు వాక్యం తెలీదా? ధర్మశాస్త్రం తెలీదా? దేవుని చిత్తం తెలీదా? దేవుని ప్రణాళిక తెలీదా? యోహాను చేస్తే వినాలా మేము? ఆయనకి సరిగ్గా కట్టుకోవటానికి గుడ్లు ఉండయా? అడవిలో ఏం తింటాడు ఆయన? మిడతలు తింటాడు, అరణ్యంలో తిరుగుతాడు, దేశ దిమ్మరలాగా ఇల్లు వదిలిపెట్టి. వాళ్ళ నాన్న మంచి పాస్టర్ గారు అయితే చర్చిలో ఉండకుండా ప్రార్థన చర్చిలో అందరి సేవ చర్చిలో చేస్తుంటే ఈయన పోయి ఎక్కడ చేస్తున్నాడు? వీళ్ళ భావన అది. కాబట్టి అటువంటి పనికి మాలిన వాళ్ళ దగ్గరికి మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాం. 10వ వంతు ఖచ్చితంగా దేవునికి ఇస్తాం. 10వ వంతు ఖచ్చితంగా దేవునికి ఇస్తాం. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాం. మేము ఎప్పుడు వాక్యం, ధ్యానం, లేఖనాలు. ఎవడన్నా వాక్యాన్ని మీరిని కోపం వచ్చేస్తుంది. యేసుప్రభు మీద కోపపడే వాళ్ళు, విశ్రాంతి దినం స్వస్థపరచడం ఏంటయ్యా? మిగతా రోజులు లేవా? మిగతా 6 రోజులు ఏం చేస్తావు? ఆ ఏడో రోజే చేయాలి నువ్వు. వాళ్ళంట పాపం ఆకలయ్యి పంట చేలో పడి వెళ్తా గోధుమ కంకులు 2 కాసి నలుపుకొని నలుపుకొని చేతులు వేసుకొని తింటున్నారు. కొత్తొడ్డు వస్తే చేలో మనం చేరుకి వెళ్ళినప్పుడు ఎట్ట చేస్తారు? 4 కంకులు వేసుకొని నలుపుకొని చేతిలో అట్ట వేసుకుంటారు. తీయగా ఉంటాయి, బాగుంటాయి కదా. అట్లా వాళ్ళు తింటూ ఉంటే ఏం చేస్తారా మీరు? పనికి మాలిన వాళ్ళారా, ఏంది ఇది? విశ్రాంతి దినమున ఒకడు ఒడ్లు నలపవచ్చునా? విశ్రాంతి దినమున ఒకడు గోధుమలను నలపవచ్చునా? అది ఎంత పెద్ద పని. అది లోపల ఆకలి అవుతుంది, 4 గింజలు తిన్నాడు అనుకో, ఏం చేస్తున్నారు? ఏం చెప్తావయ్యా నీ శిష్యుడికి? ఏం చెప్తావు? వాళ్ళు విశ్రాంతి దినం చేస్తున్నారు. అదే వీళ్ళు ఏంటంటే అంత తెలుసు, అంత వచ్చు. ఇంక మనకి యోహానుతో పనే ఉంది, ఆడెక్కడో అరణ్యంలో తిరిగేవాడు అని తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట. మీరు ఆలోచించండి, ఆ తీర్పు ఇదే. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న తీర్పు ఏంటంటే వెలుగు దగ్గరికి ఎవరు వస్తారో వారే వెలుగు సంబంధులుగా మార్చబడాలి, వాళ్ళే కుమారుని సారూప్యంలోకి రావాలి. ఇది దేవుడు అనాదిగా ఏర్పాటు చేసిన సంకల్పం.
ఈ వాక్య ప్రకారంగా తమ క్రియలను మార్చుకొని, తమ జీవితాలను మార్చుకొని, తమ ప్రవర్తనను మార్చుకొని, తమ జ్ఞానాన్ని పక్కన పెట్టి, తమకున్న తెలివిని పక్కన పెట్టి, తమకున్నటువంటి ఐశ్వర్యాలకు ఏదైనా పక్కన పెట్టేసి నమ్మకంగా సేవకుడిని ఫాలో అవ్వడమే దేవుని సంకల్పం. మన పాస్టర్ గారు ఏం చెప్పారు? మేము గుడ్డిగా అన్నారా? మేము గుడ్డిగా ఫాలో అవుతున్నాం. పేటర్ అయిన సంఘం ఎలా ఫాలో అవుతుందంట? గుడ్డిగా ఫాలో అవుతుంది. మా సేవకుడు ఏం చెప్తాడో ఆ బోధనే మేము వింటున్నాం. విన్నవారు మహిమతో వాడబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేనేం చెప్తున్నానంటే, వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది? జగత్తు పునాది వేయబడక ముందే ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటంటే, ఎవరు దేవుని వెలుగు దగ్గరకు వచ్చి తమ క్రియలు మార్చుకొని ఆ వెలుగును హత్తుకొని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు కుమారుని సారూప్యంలోకి రావాలి అనేది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని నిర్ణయం. ఆ నిర్ణయం అట్టబెట్టి భూమి మీద అందరినీ సేవకుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, గ్రామస్తులారా, పట్టణస్తులారా, దేవుని బిడ్డలారా, రండి 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 రండి, యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆయన మాటలు వినండి అని చెప్తే, ఎవరు ఆ మాటకు లోబడి వచ్చి మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళను నీతిమంతులుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే విశ్వాస మూలముగా జీవించేవాడు. ఇది క్రియల వలన కలిగింది కాదు. నువ్వు 2 రోజులు వారానికి ఉపవాసం ఉంటున్నావో, లేదా దశంభాగం ఇస్తున్నావో, ఇంకోటి చేస్తున్నావో, దాని మీద ఆధారపడేది కాదు. ఇది ఉచితముగా అనుగ్రహించబడింది. రోమపత్రిక 4వ అధ్యాయం ఏం చెప్తుంది? పని చేయక ఎవరిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడో. అది క్రియల వలన కలిగింది కాదు. మన పితరుడైన అబ్రహాంకి ఏం దొరికింది? అతడు దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు? అతడు క్రియలు లేకుండానే నమ్మాడు. అతడు ఏదో చేశాడని దేవుడు అతన్ని నీతిమంతునిగా చేయలేదు. దేవుని మాటకు లోబడ్డందున, దేవుని మాటను నమ్మినందున, మాట చొప్పున అతడు నడుస్తున్నందున దేవుడు అతన్ని నీతిమంతునిగా చేశాడు. ఇది ఉచితం. నీతిమంతత్వం అనేది ఫ్రీ గిఫ్ట్. ఇది అయితే ఆ నీతిమంతుడు విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ, విశ్వాస సంబంధమైన క్రియలతో ముందుకు కొనసాగుతూ నీతి యొక్క ఫలములను దేవునికి ఇవ్వగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిమంతుడు విశ్వాస మూలంగా, దేవుని వాక్యం మూలంగా బ్రతుకుతూ దేవునికి తన ఫలాలు ఇవ్వాలి. పరిశుద్ధత అనే ఫలం ఇవ్వాలి. దేవుని మహిమ అనేటువంటి ఆ ఫలమును అతడు పొందుకోవాలి. ఆ నీతిమంతులే మహిమపరచబడతారు. ఎవరిని నీతిమంతులుగా మార్చనో వారిని ఆయన ఏం చేస్తాడంట? మహిమపరుస్తాడు. నీతి అనేది ఉచితమే. దీనికి ఏం రూపాయి చెల్లించాల్సిన అవసరంలా. యేసు ప్రభు దేవుడని నమ్మి ఆయనను వెంబడిస్తే చాలు, నువ్వు నీతిమంతుడు అయిపోతావు. అయితే పరిశుద్ధత, నీతి యొక్క ఫలాలు నీలో ఫలించాలంటే, నీతి అనే విత్తనాన్ని విత్తావు కదా, ఈ విత్తనం పెరిగి పెద్దదవ్వడానికి నువ్వేం చేయాలంటే వెల చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత కోసం కాన్సక్రేషన్, దేవునితో గడపడానికి ఉపవాసాలతో, జాగరణలతో, భయభక్తులతో, వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ, ఆత్మ దేవుడు చెప్తున్న మాటను స్వీకరిస్తూ, ఎప్పటికప్పుడు మనల్ని మనం కట్టుకుంటూ, దేవుని ఆలయాలుగా ఎప్పుడైతే మనం కట్టబడి మార్చబడి దేవుని మహిమ నివసించే ఆలయాలుగా మారుతామో అప్పుడు మహిమ మనల్ని నింపేస్తుంది. అప్పుడు మహిమ మనం పొందుకుంటాం. ఈ దేవాలయంలో ఉన్న మహిమ అంటే ఈ దేహములో అంతరంగ పురుషుడిలో ఉన్న మహిమ దేహాన్ని ఒకరోజు కప్పే రోజు రాబోతుంది. ఆ కప్పే రోజే అక్షయతను మనం పొందుకుంటాం. మరణం ఓడిపోయే రోజు అది. పెళ్లి కుమారుని ఎదుర్కొని రండి అనే పిలుపు వినగానే నీ లోపల ఉన్నటువంటి మహిమ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి. ఈ మహిమ బయటికి కనపడదు. ఇప్పుడు బయటికి కనపడదు. ఇది అంతరంగంలో ఉంటుంది.
పరిశుద్ధతగా, ప్రార్థనగా, విజ్ఞాపనగా, ఆరాధనతో నిండిపోతూ ఉంటుంది. ఖాళీగా ఉంటే ఇప్పుడు ఇదేం చేయాలనిపించదో, ఖాళీగా ఉంటే ఏదో సొల్లో సోదో ఎవరొకరితో ముచ్చట్లో పెట్టుకోవాలనిపించదో. ఇది ఖాళీగా ఉంటే ఏమనిపిస్తుంది అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మొన్నటి దినం 27న జరిగిన ఆరాధన తర్వాత కొంతమంది ఇంకా లోతుగా ప్రార్థనలోకి రావడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఇంకొంతమంది వాళ్ళ అగ్నిని ఆర్పేసుకుంటున్నారు దేవుని దగ్గరికి రాకుండా. రాత్రంతా కొందరు చెప్తున్న సాక్ష్యం, ఒకప్పుడు 1 గంట ప్రార్థన చేస్తే కష్టంగా అనిపించేది, ఇప్పుడు మేము రాత్రంతా దేవుని సన్నిధిలో 5 దాకా మేము ప్రార్థనలో గడిపాం అంటే ఎంత అద్భుతం, అసలు ఎంత ఉప్పొంగిపోతుందో మనసు. అసలు ఇట్లా ఉండాలని కదా నేను ఆశపడింది, ఇలా బ్రతకాలని కదా ఆశపడింది, ఇలా జీవించాలని కదా ఆశపడింది. ఫోన్లే ప్రభువా, దేని స్తోత్రం అని ప్రభువుని గనపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహిమ రోజు ఈ మహిమ ఎలా వస్తుందంటే ధూపం వేస్తే, దీపం వెలిగిస్తే, రొట్టెలు సవరించబడుతున్న రొట్టెల క్రమంలోకి వస్తే ఆ మహిమ రోజు పెరుగుతూ ఉంటుంది. ఒక రోజున ప్రభు పిలుపు వినగానే ఈ లోపల ఉన్న మహిమ అంట ఒకసారిగా బయటకు వచ్చేసి శరీరాన్ని అట్టు కప్పేస్తుందంట. అప్పుడు శరీరం ఏమైపోద్దంటే మహిమ శరీరంగా మారిపోద్దంట. అది జరగబోయే విషయం. ఇప్పుడు ఏది నింపుకుంటావో అది నువ్వు ధరిస్తావు. ఇప్పుడు దేని కోసం నువ్వు ప్రయాసపడతావో అది నువ్వు పొందే ఫలం. పాపంతో నింపుకుంటావా, అసహ్యంతో నింపుకుంటావా, నింపుకో. కానీ ఒక రోజున బోర వినబడగానే ఏక నిలిచిన వైగరాలు కనపడతలేదంటగా, నువ్వేంది ఇక్కడున్నావు, నువ్వు రోజు చర్చికి వెళ్తున్నావు, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నట్టు కనపడుతున్నావుగా, నువ్వు కూడా వెళ్ళలే. మేమంటే ఎప్పుడో ఆదివారం ఒకసారి వస్తాం, నువ్వు బుధవారం వెళ్తావు, శనివారం వెళ్తావు, పాటలు పాడతావు, అంత చేస్తావుగా, నువ్వు వెళ్ళలే అంటే లోపల రహస్యంగా ఏముందో ఎవరికి తెలుసు. అది ఆపేసింది వెళ్ళనీయకుండా, అది మహిమను అడ్డగించేసింది. ఆ రోజంట రొమ్ము కొట్టుకుంటారంట. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారంట. భోజనులందరూ ఏం చేస్తారంట, రొమ్ము కొట్టుకుంటారంట, రొమ్ము గుండెలు బాదుకుంటారంట. అయ్యో 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 అని ఏడుస్తారంట ఆ రోజు. అది భయంకరం. ఇంక మార్పు లేదు అసలు, దానికి ఇంకా అవకాశం లేదు. బైబిల్ తేటగా మాట చెప్పాడుగా. ఒకడికి ఎప్పుడు వచ్చింది మార్పు, అడిగి తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తే, అగ్నిగుండంలో పడేస్తే ఆడు అప్పుడు అన్నాడు, అయ్యో ఇది వేదనకరమైన స్థలం, నాకు ఇంకా పిల్లలు ఉన్నారు, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు అయ్యా, ఇక్కడికి రాకూడదయ్యా వాళ్ళు, ఒకసారి అయ్యా అంటే ఆయన అన్నాడు, భూమి మీద మోషేయు ప్రవక్తలు, దట్ మీన్స్ సేవకులు భూమి మీద ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు, బతుకున్నోడు ఒకడు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అది దేవుని నిర్ణయం. సేవకుని మాట వినేవాడే దేవుని మాట వినేవాడు, సేవకుని అనుసరించేవాడే దేవుని అనుసరించేవాడు, సేవకుడు ఆశీర్వదించేవాడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందేవారు అనేటువంటిది వాక్యం చెప్తుందిగా. నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను దూషించేవారిని, ఆశీర్వాదమైన శాపమైన దీవెనైనా ఏదైనా నీ చేతిలోనే ఉంది కదా. ఇది వాక్యం చెప్తున్న పాఠం. నేనేం చెప్తున్నానంటే మహిమతో నింపబడండి. నీతిమంతులుగా ఉన్న తర్వాత ఈ మహిమను పొందటానికి మనము శ్రమ పడాలి. రోమపత్రిక 8వ అధ్యాయం ఏం చెప్తుంది? 8వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, 8:18 ఏం చెప్తుంది? మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. ఎన్న తగినది కాదు. మన ఎదుట ఏది ప్రత్యక్షం కాబోతుందో ఆ మహిమ కోసం ఇప్పుడు ఎన్ని శ్రమలు పడినా బాధ లేదు, నిందలు పడినా బాధ లేదు, అవమానం పడినా బాధ లేదు, తృణీకరించిన బాధ లేదు. అసలు అందరూ వదిలేసి ఒక్కడే ఉండాల్సి వచ్చినా బాధ లేదు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ఈరోజు ఈ పాఠాన్ని మనం హృదయాల్లో స్వీకరించండి. మహిమ పొందటమే ఒక గురిగా పెట్టుకోండి. ఈ లౌకికమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకండి. ఇవన్నీ వ్యర్థం. విడిచిపెట్టాల్సిందే. మనం ఏది పొందుకున్నా, ఏది మనకు దేవుడిచ్చినా దాన్ని దేవుని మహిమార్థమై వాడటానికి ప్రభు కృపనిస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తేటగా మనం పరిశీలన చేసి దేవుని చిత్తమును జరిగించడానికి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నొచ్చినా అవి మహిమ ఎదుట అసలు ఎన్నదగినవి అసలు లెక్కలేదురా, లెక్కలేదు. దీనికోసం ఎంత చేసినా తక్కువే, దీనికోసం ఎంత వెల చెల్లించినా తక్కువే అనిపిస్తుంది అంట. రాబోయే రోజుల్లో ఆ మహిమను కన్నులారా మనం చూస్తే, ఆ మహిమను గురించిన ఒక ప్రత్యక్షత ఉందండి బైబిల్లో. ప్రకటన గ్రంథంలో సంఘం 3 గుంపులుగా మారబోతుంది. 12వ అధ్యాయం ఆ విషయాన్ని చెప్తుంది. ప్రకటన 12వ అధ్యాయం ఏం చెప్తుందంటే, సంఘంలోనంట ఒక గుంపు ఏం చేస్తారు చెప్పనా, ఒక గుంపు అంట మగ శిశువుగా దేవుని సింహాసనాన్ని చేరుకుంటారంట. వారికి ఇవ్వబడిన సింహాసనాలను అధిష్ఠిస్తారంట. వారు సంఘములో పురుడు పోసుకొనిన ప్రార్థనా పరుల గుంపు. ఇంకో గుంపు ఉన్నారు, వీళ్ళు కాపాడబడతారంట. వీళ్ళు అరణ్యంలో పారిపోయి కొన్ని రోజులు దేవుని వలన కాపాడబడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని శ్రమలు భూమి మీద పడ్డారు. ఆ శ్రమల కాలంలో దేవుడు వాళ్ళని కాపాడతారు. ఇంకో గుంపు ఉన్నారు, వాళ్ళ విశ్వాసం పరీక్షించబడాలి. వాళ్ళు ఇంకా సాతాను చేత పరీక్షించబడి వాళ్ళ విశ్వాసం పరీక్షకు నిలిచిందై దేవుని సన్నిధిలో నిలబడాలి. కాబట్టి క్రూర మృగము చేత బాధలు పడే ఒక గుంపు ఉంటారంట. 3 రకాల గుంపులు సంఘం రాబోయే రోజులు మారబోతుంది. అయితే నేను చెప్పనా, వీటన్నిటికంటే అల్టిమేట్ గుంపు ఏంటంటే, ఆ మహిమ కోసం ఎదురు చూస్తూ, దానికోసమే ప్రార్థన చేస్తూ, దానికోసమే ఉపవాసం ఉంటూ, లౌకికమైన భౌతికమైన దేనికోసం ఆశపడకుండా దేవుని సన్నిధిని, అన్న అనే ఒక ప్రవక్తిని తన భర్తను కోల్పోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవుని సన్నిధిని విడవకుండా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన 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 ప్రార్థన. ఏ మెస్సైని చూడాలి, ప్రార్థన. మెస్సై గురించి మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది. మెస్సై గురించి చెప్తుంది, ప్రార్థన చేస్తుంది. మెస్సై వస్తాడంట అని చెప్తుంది, వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తుంది. మెస్సయ్య 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 అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున మెస్సయ్య ఆమె దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏది నిరీక్షించిందో ప్రభు ఆమె దగ్గరికి వచ్చి తాను కన్నులార బాల యేసుగా, చిన్న బాలుడిగా ఆమె ఎదురికి రాబడ్డాడు. అప్పుడు ఆమె ప్రభువుని స్తుతించింది. హల్లెలూయా. సుమియోను ఒక ప్రవక్త ఉన్నాడు. అతనికి దేవుడు చెప్పాడు, మెస్సైని చూచేదాకా నువ్వు చచ్చిపోవని. అతడు కూడా వచ్చి మెస్సైని చేత్తో పట్టుకొని అంటున్నాడు, నాదా నాదా నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా తీసుకోయా అంటున్నాడు. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను చెప్పనా, అలా ఎదురు చూసే సుమియోనులు, అలా ప్రార్థించే అన్నాలు 2వ రాకడకు ముందు కూడా ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్న వాళ్ళే ఆ మహిమను, ఆ ప్రభావాన్ని కన్నులారా చూడబోతున్నారు. ఈ మగ శిశువు ఏం చేస్తుంది చెప్పన, ఈ ప్రార్థనా పరుల గుంపు ఏం చేస్తుంది చెప్పన, ఆకాశ మండలములో ఉన్న సింహాసనాలను ఖాళీ చేసేస్తారు. అప్పుడు వాడు వచ్చి భూమి మీద పడిపోతాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మాట రాయబడింది. అంతటా వాడికి ఇంకా పరలోకములో చోటు లేకపోయింది. ఎందుకంటే మగ శిశువు వెళ్ళిపోయింది అక్కడికి. ప్రార్థనా పరుల గుంపు వాళ్ళు భూమి మీదే ఉన్నారు, కానీ వారు వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా, పరలోకములో దేవుని సింహాసనం, దేవుడు వారికి ఇచ్చిన సింహాసనాలు ఏవైతే ఉన్నాయో అవి అధిష్ఠించారు. మనం రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్. వాళ్ళు రాజులుగా మారిపోతున్నారు. ఏలబోబోయే మగ శిశువు అంటే వాళ్ళు సింహాసనాల మీద కూర్చోగానే సైతాన్ యొక్క సింహాసనాలన్నీ ఖాళీ అయిపోతాయి. వాడి గుంపంతా వచ్చి భూమి మీద పడతారంట. భూమి మీద పడి ఇంకా సంఘాన్ని హింసించడం మొదలు పెడతారు. అలాంటి సమయంలో భూమి మీదే ఉన్న ప్రార్థనా పరులు ఏం చేస్తారు చెప్పనా, ప్రభు యొక్క బోర వింటారంట. ఆ బోర వినగానే సంఘం అని ఒక్కసారిగా ఎత్తబడుతుంది. మృతులు సజీవులు అవుతారు. ఆ మీదట సజీవులైన వాళ్ళు ఎత్తబడి పరలోకం వెళ్ళిపోతారు. అప్పుడు ఈ మగ శిశువు ఏం చేస్తుంది చెప్పనా, వెళ్ళిపోతారు. సంఘం అంతా పరలోకం వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ మగ శిశువు అని చెప్పబడుతున్న ఈ గుంపు ఏం చేస్తారు చెప్పనా, వాళ్ళు కూడా మహిమగా మారిపోతారు. వాళ్ళు కూడా మహిమగా మారిపోయి భూమి మీద వాళ్ళ యొక్క ప్రతిబింబం భూమి మీద ఉంటుంది. వాళ్ళ అస్సలు యొక్క స్వరూపం పరలోకంలో దేవునితో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు భూమి మీద ఉండగలరు ఏకకాలంలో, పరలోకంలో ఉండగలరు. భూమి మీద ఎందుకు చెప్పనా, అప్పవాది యొక్క వాడి యొక్క కొమ్ములు విరిచివేయటానికి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం రాయబడింది, ఆ రాజుతో ఉన్నవాళ్ళంట, ఆ ప్రభువుతో ఉన్నవాళ్ళంట నమ్మకమైన వాళ్ళై, పిలువబడిన వాళ్ళై. చదవండి 17వ అధ్యాయం.
ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. సాతాను సంబంధమైన 10 మంది రాజులట గొర్రె పిల్ల అనబడే ప్రభువైన యేసుక్రీస్తుతో యుద్ధము చేయటానికి వస్తారంట. కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో, ఆయన ప్రభువులకు ప్రభు ఎప్పుడవుతాడు? రాజులకు రాజు ఎప్పుడవుతాడు? ప్రభువులు అక్కడికి వెళ్తేనే, రాజులు అక్కడికి వెళ్తేనే. హల్లెలూయా. ఆయన ఇప్పుడు రారాజుగా ఉన్నాడు. ఆయనతో కూడా ఉన్నటువంటి సింహాసనాలు బైబిల్లో రాయబడింది కదా. ఎస్తేరు కాలంలో హిందూ దేశం మొదలుకొని కూట్సు దేశం వరకు 127 సంస్థానాలు. వీటన్నిటికీ రాజు ఎవరు? అహష్వేరోషు. ఈ 127 దేశాలకి సామంత రాజులు ఉన్నారు. అదేవిధంగా మహారాజుగా ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనంలో ఉంటాడు. సామంత రాజులుగా ఈ భూమి మీద మగ శిశువు అనబడే ప్రార్థనా పరుల గుంపు, విజ్ఞాపనకర్తల గుంపు ప్రభువుతో వాళ్ళు సింహాసనాన్ని అధిష్ఠిస్తారంట. అప్పుడు ఆయన రాజులకు రాజు అవుతాడు, ప్రభువులకు ప్రభు అవుతాడు. రాజులు లేకుండా రాజులకు ఎట్లా రాజు అవుతాడు? వీళ్ళందరూ జయించి 127 సంస్థానాలను తమ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళందరూ ఎవరికి సబ్మిట్ అవుతున్నారు అంటే అహష్వేరోష్కి. అదే రకంగా ఈ భూమి మీద ప్రార్థనా పరులందరూ కూడా రాజులుగాను ప్రభువులుగాను మారిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ లోకంలో వాళ్ళకి తిండి ఉండకపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, వాళ్ళని ఎవరు లెక్క చేయకపోవచ్చు. కానీ వాళ్ళు ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళ ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోయి దేవుడి సింహాసనం కూర్చుంటుందంట. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రాజుల సింహాసనాలు ఏవైతే ఉన్నాయో, ఖాళీ అయిపోయిన సాతాను పడగొట్టి సింహాసనాల మీద వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు ఆయన ఈ రాజులందరికీ ఆయన రారాజు అవుతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యున్నందున తనతో కూడా ఉన్నవారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి చెప్పనా? నిన్ను బట్టి నీ రాజుకి విజయం. వాళ్ళు భూమి మీదే ఉంటారు, పరలోకంలోనూ ఉంటారు. డ్యూయల్ కాన్షియస్ అంటారు. 2 రకాలైన. యేసుప్రభు అట్లాగే ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. ఆయన భూమి మీద ఉన్నాడు, కానీ అదే సమయంలో ఆయన ప్రభు తండ్రి ఎదుట ఉన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్తాడు. ప్రభు ఎవరిని స్వస్థపరచాలో చెప్తాడు పైన. వీళ్ళు కాదు, అదిగో అక్కడ ఉన్నాడు చూడు. ఎన్ని సంవత్సరాల నుంచి పడిపోయాడంట ఆయన? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి పడిపోయాడంట ఆయన. అదిగో ఆడే ఆయన బాగు చేయాలి అని పైన తండ్రి చెప్తా ఉంటే కింద కుమారుడు ఆడి దగ్గరికి వెళ్ళి, హేయ్ లే నీ పరిపెత్తుకో వెళ్ళు అన్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం, మీకు ఇది అర్థం కావాలి. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన డ్యూయల్ కాన్షియస్గా ఉన్నాడు. 2 విధాలుగా ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు. అదే సమయంలో తండ్రి సముఖంలో ఉన్నాడు. తండ్రి ఏది చేయుట చూస్తున్నాడో కుమారుడు అదే చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, భూమి మీద చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మన కన్నులు తెరచును గాక. ఆమేన్. ఈ మగ శిశువు కూడా సేమ్ అలాగే మారిపోబోతున్నారు. వాళ్ళు ప్రభు యొక్క బహుమతి ప్రధానోత్సవం అనబడే మధ్యాకాశంలో గొర్రె పిల్ల పెండ్లి విందులో బహుమతుల్లో వాళ్ళు పొందుకుంటూ అక్కడ ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అదే సమయంలో భూమి మీద ఉండి సాతాను యొక్క కొమ్ములను విరిచివేస్తారు, ఓడించేస్తారు. ఇది అత్యున్నతమైన పిలుపు. దేవుని కుమారుల సారూప్యంలోకి మారిపోయినటువంటి ఒక పిలుపు ఇది. దేవుడు దానికోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ వాక్యం నిజంగా మీరు ఈ వాక్యం ఎవరన్నా మీతో చెప్పారా? మీరు ఎక్కడ వినరు ఈ వాక్యం, మీరు ఎక్కడ వినరు. నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే మన ఇండియాలో లేకపోతే మన ఈ ప్రాంతంలో ఈ శ్రేష్టమైనటువంటి ఉపదేశం ఆ మగ శిశువుగా మనం మారడం కోసం దేవుడు మొదట మమ్మల్ని దర్శించాడు. హల్లెలూయా. ఆ సమాజాన్ని, ఒక సమాజాన్ని సిద్ధపరచడానికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ పిలుపు విన్నవాళ్ళు ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. ఏ గుంపులో ఉండాలో, ఓ పాట ఉంది కదా, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకొని పాడతారు కదా. అట్లాగే సంఘంలో నువ్వు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావు? ద బెస్ట్ అత్యున్నతమైనటువంటి గుంపు ఏంటంటే రాజులుగా ఉండటం, ప్రభువులుగా ఉండటం.
అది మ్యాన్ చైల్డ్, మగ శిశువు పొందబోతుంది. దానికోసం కొందరు పరిశుద్ధులు ఇప్పటికే ఈ బోధన పొందుకొని ప్రార్థన చేస్తున్నారు. దాన్నే నేను మీతో ప్రకటిస్తున్నాను, దాన్నే నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పిలుపు మన దగ్గరికి వచ్చింది. దేవుడు నాతోనూ మనందరితోని మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది అందరూ చేసే భక్తి కాదు, ఇది స్పెషల్ కాలింగ్, ప్రత్యేకమైన పిలుపు. దీనికోసం నువ్వు దేన్ని వదులుకున్నా తప్పులేదు. నువ్వు తిండి వదులుకుంటావో, సుఖాలు వదులుకుంటావో, లేక ఏ కనెక్షన్స్ ఏవైనా కానీ వదులుకుంటావో దాన్ని పొందుకుంటావు. ఒకవేళ దీన్ని నీకున్న వాటిని వదులుకోలేకపోతే దీన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇది మహిమ కలిగింది. ఓ రోజు నీ పక్కనున్న వాళ్ళు ఆ మహిమను పొందడం చూసి కన్నీళ్ళు గాడుస్తావు. అయ్యో నేను పొందలేకపోయానే, అయ్యో నేను ఈ కృప పొందలేకపోయానని బాధపడతావు. ఆ బాధ నిత్యం ఉంటుంది. కొంచెమే తప్పిపోయింది బోధ వినడానికి అని ఏడ్చినట్టుగా మహిమలో వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి రాత్రి అత్యున్నతమైనటువంటి ఆ స్థానంలో ఉండటానికి మనందరం భక్తి చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్న మాట ఒకటే, దేవుడు నిన్ను ఒక స్పెషల్ కాలింగ్తో పిలిచాడు. నాకు తెలిసి ఈ సంఘములో ఉన్న ప్రతి వారు కూడా ఒక స్పెషల్ కాలింగ్తో పిలువబడుతున్నారు. ఈ పిలుపు ఆయన సేవకులుగా మా దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా అది మీకు కూడా సంబంధించింది. మీరు కూడా ఇందులో పాలిభాగస్తులు అవ్వాలి. మీరు కూడా ఇందులో ఆ మ్యాన్ చైల్డ్గా మారాలి. దీనికోసం దేన్నన్నా వదులుకోవటానికి ఇష్టపడాలి. ప్రార్థన చేద్దాం మనందరం. ప్రభువా, నన్ను అలా మార్చవా, నన్ను అలా చేయవా, నా ద్వారా నేను అనేకులకు ఒక ఆశీర్వాదంగా మారాలి, నేను ఒక ఛానల్గా మారిపోవాలి, నేను ఒక దీవెనగా మారిపోవాలి. అందరం ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.